క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను. రోమపత్రిక ధ్యానించే ముందు కొన్ని పలుకులను, కొన్ని మాటలను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. రోమపత్రిక మానవ విమోచనార్థము దేవుడు రచించిన ప్రణాళిక యొక్క అత్యంత కూలంకుషమైన నివేదిక. ఇందులోని ముఖ్యాంశాలు పాపము, విముక్తి, రక్షణ, నిర్దోషులుగా లెక్కలోకి రావడము, నీతిమంతులు, నిర్దోషత్వము, దేవుని న్యాయము, కృప, విశ్వాసము. రోమాపత్రిక ముఖ్యాంశము దేవుని నీతి న్యాయాలు. పాత నిబంధనలో ముక్తిసరిగా ప్రస్తావించిన ఒక వచనము ఆధారంగా పౌలు 3 పత్రికలు రాశాడు. అవి హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనము, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, న్యాయవంతుడు దేవుని మీద ఉన్న తన నమ్మకం వల్ల జీవిస్తాడు. ఈ వచనము కొత్త నిబంధనలో 3 సార్లు కనిపిస్తుంది. తన విశ్వాసము అని హీబ్రూ మూలములో ఉన్న మాట పాత తెలుగు అనువాదములో కనిపించదు. ఈ వచనాన్ని విడమరిచి రాసిన 3 పత్రికలు రోమా, గలతీ, హెబ్రీ. రోమా పత్రికలో నీతిమంతుడు అనే పదాన్ని పౌలు తీసుకున్నాడు. రోమా 1వ అధ్యాయము 17వ వచనములో, యోబు 9వ అధ్యాయము 2వ వచనములో నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును అనే ప్రశ్నకు రోమా పత్రిక చర్చిస్తున్నది. గలతీ పత్రిక విశ్వాస మూలముగా జీవించును అనే విషయంపై దృష్టి సారించింది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. గలతీలు చేస్తున్న తప్పు ఏమిటంటే వారు విశ్వాసముతో ఆరంభించి క్రియల ద్వారా పరిపూర్ణతలోకి వెళ్ళవచ్చును అనుకుంటున్నారు. అయితే ఏ విశ్వాసము ద్వారా నిర్దోషుల లెక్కలోకి వచ్చామో ఆ విశ్వాసము ద్వారానే జీవిస్తాము అనే సత్యాన్ని అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో చర్చించాడు. హెబ్రీ పత్రిక విశ్వాస మూలముగా అనే మాటపై కేంద్రీకరించింది. హెబ్రీ 10వ అధ్యాయము 38వ వచనము. విశ్వాసము అనే దాని నైజము, దానిలోని ప్రభావము ఇందులో చర్చకు వచ్చాయి. హెబ్రీ పత్రిక ఎవరు రాశారనేది ఇంకా శేష ప్రశ్నే. అయితే ఈ అంశాన్ని బట్టి రోమా, గలతీ పత్రికలు రాసిన వాడే హెబ్రీ పత్రిక కూడా రాశాడని చాలామంది పండితులు నమ్ముతున్నారు. స్నేహితులారా, ఒక విషయాన్ని మీతో చెప్పదలుచుకున్నాను. అదేంటంటే రోమా పత్రికలో 3, 4, 5 అధ్యాయాలలోని సిద్ధాంత భాగాన్ని సరిగా ఆకలింపు చేసుకోకుండా 7వ అధ్యాయం దాకా వస్తే అది చాలా అయోమయంగా అనిపిస్తుంది. ఈ అధ్యాయాలను ఆకలింపు చేసుకున్న తర్వాత 7వ అధ్యాయంలోకి వస్తే కొంత సులభతరంగా ఉంటుంది. ఇక్కడ విశ్వాసి పాప క్షమాపణ, దైవామోదం గురించి గాక తన జీవితంలో పవిత్రత గురించే మదన పడుతున్న సంగతి తెలుస్తుంది. 9వ అధ్యాయంలో చెప్పిన అనేక సంగతులు కూడా మనలో గందరగోళం సృష్టించవచ్చు. దేవునికి ఇశ్రాయేలుల పట్ల ఉన్న సార్వభౌమ కృప, ఎంపిక చేసుకున్న కృప, వారిలో ఆయన వ్యవహరించిన తీరు ఇందులో ఉంటుంది. మనము ఈ దృక్కోణంలోనే ఈ అధ్యాయాన్ని సమీపించాలి. ఆయన తాత్కాలికంగా వారిని పక్కన ఉంచి తన కృపను యూదేతరుల వైపు ప్రసరింపజేశాడు. స్నేహితులారా, రోమా పత్రిక మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక పాపి న్యాయస్థానంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. తీర్పు వినిపించే ఆ చోటు
ఆ తీర్పుపై ఆ వ్యక్తి భవితవ్యం ఆధారపడి ఉంటుందని మనం గ్రహించాలి. అయితే అతనిపై మోపిన నేరాలన్నిటికీ ఇంతకు ముందే అతను నిర్దోషిగా విడుదల కావడానికి అవసరమైన ప్రాతిపదిక అంతకు ముందే సిద్ధమైపోయిందని మనం గ్రహించాలి. ఏంటది? క్రీస్తు శిలువ మరణము. దేవుడు తన ఎదుట నిలిచిన పాపిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయడంతో ఊరుకోలేదు. తన దత్తపుత్రునిగా తన మహిమకు వారసునిగా స్వీకరిస్తూనే ఉంటాడు. ఇక్కడ ఇంకో విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. క్రీస్తు పాపికే మరణించాడు గనుక దేవుడు ఆ పాపిని నిర్దోషిగా ఎంచకపోతే ఆయన అన్యాయస్తుడవుతాడు. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము అని మొరపెట్టిన దావీదుకు దేవుని జవాబు రోమాపత్రిక. మార్టిన్ లూథర్ ఈ వచనం గురించి ధ్యానిస్తున్నప్పుడే అంధకారము కరుడుగట్టిన అతని హృదయంలో కాంతి కిరణాలు ప్రసరించాయి. దేవుడు తన న్యాయాన్ని బట్టి లూథర్ని రక్షింపక తప్పదు. అది అతనికి వణికించింది. అయితే క్రీస్తులో విశ్వాసం ఉంచిన తనను నిర్దోషిగా తీర్చడమే దేవుని న్యాయము అనే సంగతి అర్థమైనప్పుడు అతని జీవితమే మారిపోయింది. స్నేహితులారా, ఒక ముఖ్యమైన విషయము, రక్షణ పొంది విముక్తులైన వారు తమ రక్షణ ఎంత భద్రమైన పునాదిపై కట్టబడిందో గ్రహించడానికి రోమాపత్రిక జ్ఞానము చాలా కీలకమైనది. మన రక్షణ దేవుని నీతి న్యాయాలపై ఆధారపడి ఉంది. విశ్వాసము ద్వారా ఈ గ్రహింపులోకి రాగలిగితే సందేహాలు, సంశయాలు పటాపంచలై మన ఆత్మ అమోఘమైన విశ్రాంతి అనుభవిస్తుంది. కొత్త నిబంధన పుస్తకాలన్నిటికంటే ఎక్కువగా నిరీక్షణ అనే పదము రోమాపత్రికలో కనిపిస్తుంది. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. రోమా 8:24 అది స్థిరమైన పునాది గల నిరీక్షణ. దేవుణ్ణి పౌలు నిరీక్షణకర్త అని పిలుస్తున్నాడు.